హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోనైతే మా చిన్నోనితోని స్టార్ట్ చేస్తున్నా, అన్న కొడుకు. వాడైతే మార్నింగే లేచి మంచిగా స్నానం చేసి దేవునికి మొక్కుకుంటున్నాడు. మా చిన్నదానితో పోల్చితే వాడైతే గుడ్ బాయే. ఇక నేనైతే నా డేని ఫస్ట్ హాట్ వాటర్‌తోనే స్టార్ట్ చేస్తా ఎవ్రీ మార్నింగ్. అండ్ ఏదైనా ఒక జావ తీసుకోకపోతే నా డే అయితే ఫుల్‌ఫిల్ అవ్వదు. ఇక నా బిడ్డ లేవడానికి ట్రై చేస్తుంది, పొర్లు దండాలు పెడుతుంది. ఇది లేచిందంటే ఇక మొత్తం మాకు టార్చర్ స్టార్ట్ అయినట్టే. పొద్దున్నుంచెల్లి నైట్ పడుకునే వరకు చుక్కలు చూపిస్తుంది. అసలే ఇంకోటి చిన్నోడు, ఇక వాడు ఏడ్చుడు ఇది మొత్తం టార్చర్ లెక్కలనే ఉంటుంది. ఫస్ట్ అయితే మా చిన్నోడు లేచిన తర్వాత వాడిని కాసేపు ఎండకు కూర్చోబెడతా. ఇక తర్వాత ఒక ఇట్లా చటాయి వేసుకొని అందులో పడుకోబెడితే కాసేపు ఆడుకుంటాడు. నెక్స్ట్ అయితే నేను మంచిగా ఎక్సర్సైజ్ చేపిస్తా. ఈ వీడియో కొంచెం ఈ విధంగా ఉంటుంది పిల్లల గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. అండ్ ఇక ఎక్సర్సైజ్ చేయించకముందు అయితే మా చిన్నోడు ఊకే స్టమక్ పెయిన్తో ఏడ్చేవాడు. ఒక 3 days కంటిన్యూగా అట్లనే ఏడ్చిండు. మళ్ళీ డే టైంలో ఎక్కువగా ఏడవకపోతుండే, ఓన్లీ నైట్ టైంలోనే ఎక్కువగా ఏడుస్తుండే. ఇక వాడు ఎందుకు ఏడుస్తుండో అర్థం కాక హాస్పిటల్ అట్లా వెళ్తే కొంచెం స్టమక్ పెయిన్ కావచ్చని సిరప్ ఇచ్చిర్రు. ఆ తర్వాత సెట్ అయిండు. అప్పటి నుంచి అయితే నేను డైలీ ఈ విధంగానే ఎక్సర్సైజ్ చేపిస్తున్నా. ఇక నా బిడ్డ లేచింది. అది లేచిందంటే ఫస్ట్ అలా తమ్ముని దగ్గరికి వచ్చి ముద్దుల మీద ముద్దులు ఇస్తుంది. ఆ తర్వాత ఇక నేను ఎక్సర్సైజ్ చేపిస్తా అని అది కూడా లెగ్స్తోని ఇట్లా అంటుంది. కాకపోతే అది వాడు బోర్ల పడుతుండని ఇది కూడా మొత్తం పడు పడు అని బోర్లేస్తుంది. అందుకే పిల్లలు ఒక్క దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. వాడిని కొడుతుంది, ఇక వాడిని కొంచెం వెరైటీగా చేస్తుంది అన్నట్టు. ఇది చిన్నదే కాబట్టి వాని మీద కోపం కొద్దీ నేనేమన్నా కూడా వాడినే కొడుతుంది. పిల్లలకు ఒకరి మీద ఒకరికి చిన్న ఏజ్ వాళ్ళైతే కోపం బాగుంటుందంట. అందుకే వాళ్ళని ఒక్క దగ్గర అస్సలు వదిలిపెట్టద్దు. స్టార్టింగ్లో మంచిగానే ఉన్నది మా చిన్నతోని. ఇప్పుడు ఎందుకో ఏమో తెలియదు, వాడిని చూస్తేనే దీనికి కోపం వస్తుంది. చేతులు నోట్లో పెట్టుకొని కొరకడము అట్లా చేస్తుంది అన్నట్టు నేను అబ్జర్వ్ చేసింది అయితే. లేకపోతే వాడిని కొట్టడము. అప్పటి నుంచి అయితే నేను ఇది వచ్చిందంటే వాని దగ్గరనే ఎక్కువగా ఉంటున్నా. ఇక నా బిడ్డ జావ ఆల్రెడీ తాగింది. ఇది లేచిందంటే దీనికి కంపల్సరీ జావ ఉండాల్సిందే, లేకపోతే ఇక ఏడుపు మొత్తం స్టార్ట్ చేస్తుంది. జావ తాగింది సరిపోతుంది అంటే ఇంక పోయి అని ఏడ్చుకుంటూనే ఉంటుంది. లాస్ట్కి అత్తే పోసిన తర్వాత ఇక తాగి ఆ గ్లాసును పట్టుకొని బయట నీళ్ళల్లో గడగడానికి పోతుంది. అది నీళ్ళ దగ్గరికి కడగడానికి కాదు, ఆ నీళ్ళతోని ఆట ఆడి మొత్తం డ్రెస్సులు తడుపుకొని ఇక మళ్ళీ వస్తుంది. దాని పనే అది. మనం ఎన్నిసార్లు చేసినా అట్లనే తడుపుకుంటూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే మా చిన్నోనికి స్నానం పోస్తాం కదండి, అది డైలీ చూస్తుంది. స్నానం పోయాంగా ఆ బకెట్ కాడికే పోయి వాడు స్నానం చేస్తుంటే ఇది వాటర్ పైన పోయడము అట్లా కొంచెం మనం వదిలిపెట్టినాం అనుకోండి అట్లనే చేస్తుంది. ఇక నేను స్నానం పోసిన తర్వాత అది అక్కడ కూర్చుండి యాక్టివిటీ చేస్తుంది అన్నట్టు. ఇట్లా స్నానం పోయాలి ఇట్లా అనుకుంటా చేసింది. తర్వాత మా చిన్నోడైతే మంచిగా స్నానం చేసి వచ్చిండు. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి అమ్మిగా మంచిగా స్నానం పోసింది. ఆ తర్వాత వానికి మంచిగా తూడ్చి మంచిగా పాలిస్తే పడుకుంటాడు సప్పుడేగా. ఇక వీడు కూడా కొంచెము బోర్ల పడడం స్టార్ట్ చేసిండు కాబట్టి మంచాల మీద పడుకోబెడితే సైడ్కి వస్తుండు. మనం కొంచెం చూడకుండా పక్కకి ఏం పెట్టకపోతే మాత్రం ఇంక కింద పడతాడు. అందుకే ఇక సైడ్కి ఏమన్నా పక్కకు పెట్టి ఆ తర్వాత ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటున్నాం. ఇక చిన్నదైతే ఇక స్నానం చేసిందంటే దీంతో టార్చర్. స్నానమే సరిగ్గా వేయదు. ఆ చేసిన తర్వాత జుట్టు వేసుకోదు, డ్రెస్సులు సరిగ్గా వేసుకోదు, ఏమున్నా ఏడ్చుకుంటూనే ఉంటుంది. ఆ తర్వాత మనం ఏమన్నా తినడానికి దానికి ఇష్టమైన ఇస్తే కొంచెం సైలెంట్గా కూర్చుంటుంది. ఇప్పుడైతే ఈ ఛత్రి కావాలని అడిగినాక మరి దూసుకుంటావా అని అంటే ఓకే ఓకే అన్న తర్వాత అప్పుడు అది ఇచ్చిన తర్వాత మంచిగా కూర్చొని జుట్టు వేసుకుంటుంది. నార్మల్గానైతే ఈ విధంగా అసలు వేసుకోదు. ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలకి కొంతమంది రాగి జావ పెట్టద్దు అని అంటారు. నేనైతే మా అత్తవారింటి దగ్గర విన్నా, అసలు పిల్లలకు రాగి జావ ఎందుకు పెడుతున్నారు, వాళ్ళు మొత్తం సన్నబడతారు అండ్ మంచిది కాదు అని నాతో 2-3 టైమ్స్ అన్నారు. అసలు ఎందుకు పెట్టద్దండి రాగి జావ? పిల్లలకి అది పెడితే మంచిగా హెల్తీగా ఉంటారు, మంచిగా బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి.
ఈ విషయం అసలు ఆళ్ళకి తెలుసో తెలవదో నాకు తెలవదు గానీ, చిన్న పిల్లలున్న వాళ్ళు కంపల్సరీ మన ముగ్గు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 8థ్ మంత్, 7థ్ మంత్ నుంచెళ్ళి రాగి జావ గూడా స్టార్ట్ చేయండి. వాళ్ళకి అలవాటైతే ప్రతిరోజు ఇస్తేనే మంచిది రాగి జావ. ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే మీరు మీ పిల్లలకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఒకవేళ నచ్చితే మా పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చని. నేనైతే ఫస్ట్లో హిమాలయ లోషన్స్ వాడేదాన్ని మా పాప అప్పుడైతే. ఇప్పుడైతే ప్రజెంట్ మమయత్ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నా మా చిన్నోనికి. ఓన్లీ లోషన్ అండ్ మసాజ్ ఆయిల్. ఇక మిగతాయి అయితే నార్మల్గా హిమాలయ వాడుతున్నా. మా డే మొత్తం అయితే ఈ విధంగానే ఉంటుంది. మొత్తము పిల్లలతోనే సరిపోతుంది మాకైతే. ఇక ముందు ఫెస్టివల్ వస్తుంది సంక్రాంతి అయితే. అప్పాలు చేద్దామంటే మాత్రం నా బిడ్డ ఎక్కడ ఆగం చేస్తుందో అని మా మమ్మ అస్సలు నేను చెయ్య అని మొదలే పెడతలేదు. చేస్తే ఒక సకినాలు చేస్తా, అది కూడా ఇక పండుగ రేపనంగా చేస్తా, ఎవరినైనా తీసుకొచ్చి అని సైలెంట్గా ఉన్నది. కాకపోతే ఇక మళ్ళీ ఆలోచించింది, చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా తింటారు కదా చేద్దామని. అది కూడా నైట్ టైంలో మొదలు పెట్టుకుందాం వాళ్ళు పడుకున్నాక. ఇక ఎట్లా మార్నింగ్ లేచిండ్రంటే వాళ్ళు ఆయిల్ దగ్గరికి వస్తారు. ఇంకా కొంచెం వేరే ఉంటుంది కదండి, పిల్లలతోని చేయడం అంటేనే ఇబ్బంది. నైట్లో మొదలు పెట్టుకుందామని ఈ పిండిని అయితే నైట్ 7 o'clock కలుపుతుంది. నా బిడ్డ ఇక 8కి పడుకుంటుంది. సరే పిండి అయితే కలిపి ఉంచుకుందామని మొదలు పెట్టింది. ఇక దాన్ని ఏషాలు చూడుర్రి, ఆ పిండిని నేను కలుపుతా అమ్మమ్మ అని మొత్తం ఆ పిండితోనే ఒక రకంగా ఆటలు ఆడుతుంది. ఇక ఈ విధంగా ఆడేటప్పుడు మనం అక్కడి నుంచి తీసినాం అనుకోండి, ఇక దాని ఏడుపు తట్టుకోలేము, మొత్తం అన్నీ తన్ని పారేస్తుంది. కోపం వస్తే ఆ పిండిని మొత్తము అందరి మీద చల్లుతుంది. అందుకే ఇక సైలెంట్గా చూస్తున్నాం. అందులో కారం వేసి చాలామంది కారపూస చేసేటప్పుడు ఉప్పు, కారము, పసుపు, ఓమ అంతే వేస్తారు కదండి, ఎక్కువ ఏం యాడ్ చేయరు. ఇక మా అమ్మ అయితే వెనకటి పద్ధతి ప్రకారం అయితే అస్సలు విడిచిపెడతలేదు. అప్పట్లోనైతే ఉల్లిగడ్డ, కొత్తిమీరలు, కొంచెం జీలకర్ర అండ్ ఓమ కావచ్చు, ఇవి వేసి పేస్ట్ చేసి దాన్ని ఒక జల్లెట్లో వేసి ఈ విధంగా వాటి వాటర్తోని పిండిని పిసికేదంట. అప్పటి నుంచి ఇప్పటికీ అట్లనే ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఇవన్నీ ఏం వేసుకోరు మమ్మీ, ఇవన్నీ అవసరమా, సపరేట్గా వట్టిగా చేస్తే అయిపోతుంది కదా అని అంటే, లేదు అట్లనే టేస్ట్ మంచిగా ఉంటుంది, ఆ స్మెల్ అన్నది ఆ కారపూసలకు పట్టుకొని టేస్ట్ మంచిగా వస్తుందట. సరే దాని ఇష్టాన్ని మనం ఎందుకు కాదంటే లేండి, వాళ్ళకి వచ్చినట్టు చేయని అని ఇట్లా చూసుకుంటా వీడియో తీసుకుంటున్నా నేనైతే. ఇక మా మమ్మీ పిండి పిసకడం కూడా అయిపోయింది. ఇక అప్పాలు కాల్చే టైం అయితే దగ్గరికి వచ్చింది. ఇక చూడండి మా మమ్మీ కట్టెల పొయ్యి అంటు పెడుతుంది వాటిని కాలవడానికి. ఇక ఇక్కడ కూడా వేలు పెట్టుడే, ఇక పిల్లలంటే ఇక గింతే కదా మొత్తము. నేను ఊదుతా అమ్మమ్మ అని మా మమ్మీ ఏ విధంగా చేస్తే ఇది కూడా సేమ్ అట్లనే చేస్తుంది మొత్తము. కాకపోతే ఇట్లా అగ్గి దగ్గర పిల్లలతోని పరిగాషాలు వేయద్దు కదండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్లిప్ అయ్యి పడ్డా కానీ అది ఇక పెద్ద ఇబ్బంది అవుతుంది మనకు కూడా. ఇక అందుకే నేను ఎంత తీసుకుపోదామని ట్రై చేసినా కానీ అక్కడి నుంచి అది కొంచెం కూడా పక్కకు వస్తలేదు. ఇక కారపూసలు పోయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ కారపూసలు పోసి మేమైతే బిస అంటాము, ఓకే మిషనే సంథింగ్ ఏదో ఒక నేమ్ అండి. ఇదైతే మా మమ్మీ వెనకటి నుంచి వెళ్ళి దీన్నే వాడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మంచిగా చేతితోని ప్రెస్ చేసేటివి వచ్చినాయి కదా, అవి తీసుకోమంటే నాకు ఇదే అలవాటైంది, దీంతోనే మంచిగా వస్తాయి అని ఇదే వాడుతుంది. ఇక దీనిలో కొన్ని టైప్స్ వస్తాయండి, ఇక లోపల వేసుకునే బిళ్ళలు, అందులో నుంచి అయితే కొన్ని మిస్ అయినాయి. ఇక ఈ విధంగానే మంచిగా అన్ని అప్పాలైతే ఇక ఎట్లనే ఇబ్బంది పడకుండా తంటాలు పడకుండా ప్రిపేర్ చేస్తుంది. ఇక నా బిడ్డ కనీసం చేసేటప్పుడన్నా పడుకుంటుంది కావచ్చు అని వెయిట్ చేస్తున్నాము, అయినా కూడా పడుకోవట్లేదు. ఇక మా చిన్నోడు కూడా 8 వరకు పడుకునేటోడు, వానికి ఏమైందో వాడు కూడా అస్సలు పడుకోవట్లేదు. ఇక ఇద్దరితోనే ఇక నేను వాళ్ళిద్దరిని మెల్లగా చూసుకుంటుంటే ఒక్కతే పాపం అప్పాలు మొత్తం చేసుకుంటుంది మెల్లమెల్లగా.
నేనైతే చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ చూస్తా కొంతమందివి. వాళ్ళు చిన్న పిల్లల్ని పెట్టుకొని అస్సలు ఇటు వీడియోస్ తీస్తారు, మళ్ళీ జాబ్స్ చేస్తారు అండ్ ఇంట్లో అన్ని వర్క్స్ మంచిగా మెయింటైన్ చేసుకుంటారు. అసలు వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అయితదా నాకయి అర్థమే అవ్వట్లేదు ఇప్పటికి గూడా. అంటే వాళ్ళ పిల్లలు చెప్పినట్టు వింటారా? లేకపోతే ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటారా? వాళ్ళు పట్టుకుంటే గిట్లా వీళ్ళు వీడియోస్ మంచిగా ప్రశాంతంగా తీసుకుంటారా? అసలు ఇప్పటికి నాకు అది కన్‌ఫ్యూజ్‌గానే ఉన్నది. ఎంతైనా గానీ, ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటా వీడియోస్ తీసి పోస్ట్ చేసే వాళ్ళకైతే నా శతకోటి వందనాలు. నిజం చెప్తున్నా. నాకిప్పుడు తెలుస్తాంది ఎంత కష్టమో. జస్ట్ నార్మల్‌గా ఎప్పుడో ఒక్కసారి ఒక వీడియోనన్నా పోస్ట్ చేద్దాం తియ్యి, ఎలాగో పిల్లలతోనే వీడియోస్ తీయడం స టైం సరిపోవట్లేదు. అయినా పర్లేదు ఎప్పుడైనా పోస్ట్ చేద్దామని చేస్తే ఇగ నా బిడ్డల టార్చరే ఇట్లున్నది. ఇగ నెక్స్ట్ డే మార్నింగ్ గూడా ఇగ సకినాలు గూడా చేద్దామని అవి మొదలుపెట్టింది. ఇగ మొదలుపెట్టిందంటే, ఇప్పుడు అంతకుముందు ఒకప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మంచిగా సకినాలు, అప్పాలు అన్నీ చేసేవాళ్ళు. మా తర్వాత మళ్ళీ మనం ఇంకొకరి ఇంటికెళ్ళి వాళ్ళకందరూ కలిసి మళ్ళీ అట్లా చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అందరూ పనులకు, వాళ్ళ డ్యూటీస్, వర్క్స్ చేసుకొని ఇగ పండగ రేపుందనంగానే మొదలుపెడతాండ్రు. అందరూ అట్లా మొదలుపెట్టేసరికి మనకు చేయడానికి ఇగ ఎవరొస్తారు? ఇగ మమ్మీ ఎవరిని పిలవలేదు. ఇగ నువ్వైతే పిల్లగాళ్ళను పట్టుకొని నేనే అప్పాలన్నీ చేస్తా అని సకినాలు మొదలుపెట్టుకున్నది. కొంచెం పిండి తక్కువ పెట్టుకోయే ఎక్కువ వద్దంటే 4 దవల పిండి కలిపింది. అంటే మాకు హోటల్ ఉంది. అందులో వర్కర్స్‌కి ఇవ్వడానికి అండ్ కొంతమందికి పండగ ఉండదు గదండీ! అంటే మా పెద్దమ్మ వాళ్ళకి పండగ లేదు. వాళ్ళకి గూడా కొంచెం ముందుగానే అప్పాలు పంపుదామని ప్రిపేర్ చేసింది ఎక్కువగా. ఇగ వాటిని పాపం ఒక్కతే చేసుకుంటే నా బిడ్డ మొత్తం అప్పాలన్నీ ఇచ్చగొడుతుంది. ఇగ దాన్ని తీద్దామని ఇటొచ్చేసరికి అది అటు పోవుడు. ఇగ పోనీలే తీసేసుకొని అని ఇగ అది ఓపిక పట్టి సైలెంట్‌గా అట్లనే ఇగ దాని పని అది చేసుకుంటా అది చేసుకున్నదిగ. తర్వాత ఇగ మా మేనత్త వచ్చి కొన్ని అప్పాలైతే చేసేసింది. ఇగ నేనైతే సకినాలకు ఉంచిన పిండిలో నుంచెల్లే మమ్మీ కొంచెము పిండిని అరిసప్పాల కోసం ఉంచింది. ఆ తర్వాత అది 3 సోలల పిండట. నాకు అరకిల బెల్లం ఇచ్చింది. మొత్తం కరగబెట్టి అరిసెప్పాలు చెయ్యమని. నాకు పాకం పట్టుడు వచ్చు. ఉండ పాకం పడితే సరిపోతదని మొత్తం పొయ్యి మీద పెట్టి పాకం పట్టిన. ఆ తర్వాత పిండి ఏసేసరికి మొత్తం అది జారుడు జారుడు అయిపోతుంది. అరిసెప్పాలు అస్సలు రావట్లేదు చేయడానికి. ఇగ మళ్ళా నెక్స్ట్ డే అయినా చేసుకుందామని ఇగ పిండినైతే పక్కకు పెట్టిన. ఇగ రీజన్ ఏంటిదంటే ఆహ్, అరకిల బెల్లం కన్నా తక్కువ కలుపుకోవాలంట. ఎందుకంటే ఈ పిండి అనేది తక్కువయింది. బెల్లం అనేది ఎక్కువయింది. ఆ విధంగా మొత్తము పిండి ఎక్కువుండాల మనం అరిసెలు చేసేటప్పుడు. కొంచెం మిగిలినా ఏం గాదు గానీ, ఈ బెల్లం ఎక్కువైతే మాత్రము మళ్ళీ పిండి పోయాల్సొస్తది. లాస్ట్‌కైతే నేను యూట్యూబ్‌లో చాలా మందిని సజెషన్స్ ఇచ్చారు. అడిగిన అంటే షార్ట్ చేసి పెట్టిన. కొంతమంది రవ్వ వేయమన్నారు. కొంతమంది బియ్యపు పిండి లేకపోతే గోధుమ పిండి వేయమన్నారు. వాళ్ళ సలహాలతోనే నేనైతే కొంచెం రవ్వ వేసిన, బియ్యపు పిండి వేసిన మళ్ళీ. అరిసెప్పాలైతే మంచిగనే వచ్చినాయి నెక్స్ట్ డే చేస్తే. అండ్ ఇగ కారపూసలు గూడా స్టార్ట్ చేసిన పిల్లలకు చేద్దామని. ఆ కారపూసలు మొదలుపెడితే నా బిడ్డ ఏం చేశిందంటే కారపూసల పిండిలా బియ్యం కలిపింది. అంటే అప్పటికే మొత్తం పిండి పిసికింది మా మమ్మీ. పిసికిన తర్వాత బియ్యం తీసుకొచ్చి వేసింది. ఇగ చూడండి ఎట్లుంటదో మొత్తము. ఎందుకంటే ఆ కారపూసల బిసకు హోల్సే తక్కువ చిన్న చిన్నగా ఉంటాయి. ఈ బియ్యం వేసేసరికి మనం చేస్తే అస్సలు రావు గదండీ! ఇగ అందుకే మమ్మీ మెల్లమెల్లగా బియ్యాన్ని మొత్తం వేరు పడేసింది. ఇగ మొత్తం పిండి కలపక ముందు వేస్తేనైతే జల్లెడ పట్టుకొని మళ్ళా ఎయ్యాల్సొచ్చేది. అట్లుంటది నా పిల్లలతోని టార్చరు.
ఇక ఎట్లనో అట్లా మొత్తానికైతే అప్పాలైతే చేసినాము. కారపూసలు, అరిసెప్పాలు, సకినాలు అండ్ చెకోడీలు అంటే మురుకులు. వాటిని చెకోడీలు అని కూడా అంటారు. వీటన్నిటిలో నాకైతే చెకోడీలు అంటే చాలా ఇష్టము. కొన్ని చేతితోని చేసుకుంటాం, కొన్నేమో మిషన్‌తోని చేస్తాము. మంచిగుంటాయి. మొత్తానికైతే మా ఫెస్టివల్‌ది అయితే అప్పాలది ఈ విధంగా జరిగింది. ఇంగ నెక్స్ట్ అయితే నాకు పీసీఓడి ఉందని చెప్పాను కదండీ! దాని గురించి అయితే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఈ విధంగా. ఎందుకంటే పీసీఓడి వల్ల నేను ఎంత స్ట్రగుల్ అయినా నాకు తెలుసు. నాలాగా చాలామంది ఫేస్ చేసే ఉంటారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి, తినకూడదు, ఇలా కొంచెం సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నా వీడియో ఒక్కరిద్దరికి యూజ్ అయినా పర్వాలేదు. అందు గురించే నేను ఫాలో అయిన టిప్స్ అండ్ ఏ విధంగా ఏమేం చేస్తే కొంచెం తగ్గింది, దానికి భర్త సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, అవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ చేయకున్నా ఈ మధ్యలో నాకు ఫ్రీ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు నేనైతే పోస్ట్ చేస్తా వీడియోనైతే. ఆ వీడియోలో కూడా పెద్ద డెప్తీగా ఏం చెప్పను. జస్ట్ ఫ్రీగా అంటే ఒక అక్క చెల్లెకు ఏ విధంగా మొత్తం డీటెయిల్గా చెప్తుందో ఆ విధంగా నార్మల్గా ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే చెప్తా. ఆ వీడియోలో కూడా నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే జస్ట్ ఫ్రీగా పీసీఓడి జర్నీ కూడా కంపల్సరీ విధంగా మొత్తం డీటెయిల్ గా 10 మందికైనా యూజ్ అవుతుంది కావచ్చు. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి నేను బయటపడిన కదా, అంటే ఇద్దరు పిల్లల తల్లినైనా ఆ పీసీఓడితోనే. అట్లా అనుకున్నా కానీ ఇక నా పిల్లలు పుట్టిన తర్వాత టైం అస్సలు దొరకక వీడియోస్ చేయడానికే ఇబ్బంది అవుతుంది. మెల్లమెల్లగా వాటిని కూడా స్టార్ట్ చేసి నా వెయిట్ లాస్ జర్నీ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక బాబు పుట్టిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయినా కాబట్టి ఆ వీడియోస్ కూడా ఫర్దర్గా పోస్ట్ చేస్తా. ఇప్పుడిప్పుడే మెల్లగా నా ఛానల్ గ్రో అవుతుంది. అంటే ఒక 200 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నేను పెట్టిన అప్పుడప్పుడు వీడియోస్‌కి ఆ మాత్రమైనా ఉన్నారు. అప్పటికే హ్యాపీ నేనైతే. ఎందుకంటే నా స్టార్టింగ్ వీడియోస్ అయితే మొత్తము అసలు క్లారిటీ ఎక్కువగా ఉండదు. నా వాయిస్ ఓవర్ కూడా మొత్తము డల్‌గా వెరైటీగా ఉంటది కొంచెం. ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా. ఆ మాత్రం వీడియోస్‌కైనా నాకు ఆ 200 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆడికే సంతోషిస్తాను నేనిగ. ఫర్దర్‌గా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసి నా టైంని మంచిగా సెట్ చేసుకొని నా వెయిట్ లాస్‌వి అండ్ ఇప్పుడు నేను ఎట్లాగో వెయిట్ గెయిన్ అయినా కాబట్టి అది ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసు కాబట్టి ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోస్ అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. చూసి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకొంచెం చేయాలి, ఓకే నాకు కూడా నా వీడియోస్ని కూడా చూసేవాళ్ళు ఉన్నారు అనే ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది. ఇక ఈరోజు వీడియోనైతే ఇంతే అండి. ఇక నా డే గురించి చెప్పి ఇక మిగతా వేరే మ్యాటర్ కూడా యాడ్ చేసిన. ఇక నా డే రోజు ఇట్లనే జరుగుతుంది. వాటిని కూడా పోస్ట్ చేస్తా. అండ్ వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.